కాలం మారింది, కాలం మారిందని అనడం మానుకో. నీ తప్పులను నువ్వు సరిదిద్దుకో. కాలం మారిందని కాలాన్ని నిందించటం సరికాదు. కాలం తన పనిలో తానుందని కళ్ళు తెరిచి నువ్వు చూడు. మనిషికి దేవుడు అన్నింటినీ సమకూర్చాడు. అందమైన అడవులను, గలగలపారే సెలయేరులను, స్వచ్ఛమైన వాయువును, పక్షులను, జంతువులను అన్నింటినీ ప్రకృతి రూపంలో మనకు ప్రసాదించాడు. అన్నింటినీ మనిషే కలుషితం చేస్తున్నాడు. చదువులేని ఆనాడు మూర్ఖుడు కానరాకపోయే, చదువుకున్న నేడు మూర్ఖులు ఎక్కువైపోయారు. మారింది మనిషే. బుద్ధి మందగించిన మనిషి అవసరానికి మించి అడవులను నరుకుతున్నాడు. జన వనరులను ప్లాస్టిక్ వ్యర్థాలతో నింపుతున్నాడు. అవసరం లేకున్న హంగామా కోసం ఇంటికొక కారు, బైకు కొని ప్రాణవాయువును కలుషితం చేస్తున్నాడు. గడప దాటితే సీసీ రోడ్లేసి చుక్క నీరైన భూమిలోకి ఇంకకుండా చేస్తున్నాడు. మారింది మనిషే. పెద్దలు పెట్టిన ఆచారాలు సమాజానికి నిండు కవచాలు అని తెలిసి కూడా ఒక్కొక్కటి వదులుకుంటున్నాడు. విలువలను విడిచిపెట్టి నచ్చినట్లు బ్రతుకుతున్నాడు. కనపడ్డ ప్రతి జీవిని కడుపులో వేస్తున్నాడు. మారింది మనిషే. విపరీత బుద్ధి వినాశనానికి నాంది అన్నట్లు ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించి మందులేని కనికరం అంతకన్నా లేని ఎన్నో వ్యాధుల విషవలయంలో చిక్కుకొని ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. అంతు చిక్కని రోగాలు మనకు గుణపాఠాలు. ఇకనైనా మేలుకో, మనిషిలా నడుచుకో. కాలాన్ని నిందించటం మానుకో. మారింది మనిషేనని తెలుసుకో.